అందరికీ నమస్తే. ముందు వీడియోస్లోని జ్యుడిషియల్ సెపరేషన్ అదేవిధంగా డివోర్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ మధ్యన నేను సార్ మేడం అన్న ఒక తమిళ్ డబ్బింగ్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీలోని లీడ్ రోల్స్ ఎవరైతే ఉన్నారో భార్య భర్తలు ఇద్దరు కూడా కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ లాంటిది చేసుకోవడం జరుగుతుంది. ఐ మీన్ అరేంజ్డ్ అండ్ లవ్ మ్యారేజ్ లాగా చూపిస్తారు. సో ఇందులోని ఈ మూవీలోని మెయిన్ ప్లాట్ ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఏ విధంగా థర్డ్ పర్సన్ దూరడం వల్ల లేదు అంటే కనుక ఈ భార్యాభర్తల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన ఈ భార్యాభర్తల మధ్య తగుదులు తగాదాలు ఏ విధంగా జనరేట్ అవుతున్నాయో అది డివోర్స్ కి ఎలా లీడ్ చేసింది ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లోని మళ్ళీ తిరిగి భార్యాభర్తలుగాన మళ్ళీ కలిసి ఉన్నారు అని చెప్పి చూపించడం జరిగింది. అయితే అలా చూపించిన సందర్భంలోని హీరోయిన్ ఒక మాట చెప్తుంది ఒక క్యారెక్టర్తో అని, విడాకులు తీసుకున్నాము అయితే దూరంగా ఉండలేకపోయాం అందుకే మళ్ళీ కలిసిపోయాం అని చెప్పడం జరుగుతుంది. సో రియాలిటీలోని ఆ విధంగా కలవడం అన్నది జరగదు. ఒక్కసారి డివోర్స్ తీసుకున్నారు అంటే మ్యారేజ్ అనేది కంప్లీట్గా ఎనల్ అయిపోయినట్టు, క్యాన్సిల్ అయిపోయినట్టు, రద్దు చేయబడింది అన్నట్టు. సో భార్యాభర్తలు మళ్ళీ భార్యాభర్తలుగా జీవించాలి ఆఫ్టర్ డివోర్స్ అంటే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకోలేదు అంటే కనుక చట్టరీత్యా వాళ్ళు భార్యాభర్తలుగా కన్సిడర్ చేయడం జరగదు. ఒకవేళ డివోర్స్ తర్వాత చట్టంతో పని ఏముంది, మాకు మేము భార్యాభర్తలు అనుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి జనాలు చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. అయితే చట్టం తెలిసిన తర్వాత కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అన్నది వస్తుంది. ఎందుకు అంటే విడాకులు తీసుకున్నారు కాబట్టి ఆ భార్య అని అనుకున్న ఆమె అయితే కానివ్వండి, భర్త అని అనుకునే ఆయన అయితే కానివ్వండి, వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు. చట్టరీత్యా తప్పు కాదు. సో అందువల్లనే జ్యుడిషియల్ సెపరేషన్ అనే ఆప్షన్ ఒకటి మన చట్టాల్లోనే పొందుపరచడం జరిగింది. సో ఈ జ్యుడిషియల్ సెపరేషన్ తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే భార్యాభర్తల్ని కలిసి ఉండేలా చేయడం. కోర్టు వారి అనుమతి ద్వారా కొంతకాలం వరకు దూరంగా ఉండి వాళ్ళ కష్ట నష్టాలు దూరంగా ఉండడం వల్ల కష్ట నష్టాలు ఏంటి, ఒకరి మీద ఒకరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఇటువంటివన్నీ తెలుసుకోవడం ద్వారా కలిసి ఉంటారు విడిపోకుండా అన్న ఉద్దేశంతో ఈ జ్యుడిషియల్ సెపరేషన్ తాలూకా ప్రొవిజన్ పెట్టడం జరిగింది మన చట్టాల్లోనే. థ్యాంక్ యూ.